తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? ప్రభాకర్ రెడ్డి, ఏం చేస్తారండి? క్యాషియర్ కరీపాయింట్. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోడీ అవుతాడు. మోడీనా? మోడీ. ఎందుకు మోడీ అవ్వాలంటారు? మోడీ పరిపాలనే బాగుంది. మాకు అగ్రవర్ణాల్లో పేదలకు కూడా 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అవునే కదంటారు. రిజర్వేషన్ కూడా పెట్టాడు. తర్వాత ఇప్పుడు మా అబ్బాయి స్కాలర్షిప్ కూడా వస్తుంది మధ్యప్రదేశ్లో ఉండ కూడా. తర్వాత ఈసారి మోడీకి 400 వస్తాయి అనుకుంటున్నాను సీట్. మన ఆంధ్ర కాకపోయినా మామూలుగా నార్త్లో ఫుల్ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొత్తం అన్నీ బీజేపీయే. ఇక్కడ తక్కువ అయినా ఇక్కడైతే ఒక 8-9 వస్తాయి అనుకుంటున్నారు తెలంగాణలో. అది సర్వే. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కారంటారా? కారు. రాహుల్ గాంధీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి అసలు లైఫే లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వాళ్ళు చేసుకుంది అంత స్వయం కుర్ర. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? ఎవరు చేయలేదు. 500 సంవత్సరాల నుంచి ఉంది. మోడీ దాన్ని సాల్వ్ చేసేసాడు. ఓకే. దేశ రక్షణ ఎట్లా ఉంది మోడీ హయాంలో? బాగుంది. బాగుంది. ఎక్కడ చైనాతో అయినా పాకిస్తాన్తో అయినా అన్నింటిలో మోడీ బీజేపీ వచ్చినా గట్టిగా నిలబడుతున్నారు దేశ రక్షణ కోసం. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లా ఉండేది లేదు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు మంచిగా ఉన్నదా? అన్నీ మంచిగానే ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? 400 వస్తాయి. 400 వస్తాయి పక్కా. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? ఒక 60-70 వస్తాయి అంతే. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీకి ఒక 8 సీట్లు అనుకోండి. కాంగ్రెస్కి కూడా 8 వస్తాయి. బీఆర్ఎస్కి 2 కానీ 3 కానీ అంతే. అంతేనా? అంతే. పేరండి? నా పేరు అంకాల్ రెడ్డి. ఏంటండి? అంకాల్ రెడ్డి. ఏం చేస్తారు సార్? డ్రైవర్ని. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? నరేంద్ర మోడీ అవుతారు. ఎందుకు మోడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ అవ్వాలంటారు? పైన బాగుపడాలన్నా, కింద బాగుపడాలన్నా, సమాజం మారాలన్నా ఆయన రావాలి. ఇప్పుడు మోడీ హయాంలో దేశ రక్షణ బాగుందా? బాగుంది. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. నీకు నచ్చిందా? చాలా బాగా. ఓకే. మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగుందా? బాగుంది. అంటే ఎందుకు మోడీని గెలిపించాలి మళ్ళీ? మోడీ చేసే అభివృద్ధి బాగుంది. అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఆయన పథకాలు కానీ అన్నీ ఆయన పేర్లు పెట్టుకొని ఇక్కడ చేస్తున్నారు కదా, అందుకే ఆయన ఉండాలి. ఇప్పుడు మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఫామ్ చేస్తాడు, ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా. రాహుల్ గాంధీ ఇంకా ఆయన ఏం చూడలేదు కదా. ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాదంటారు? ఆయనలో ఆ లక్షణాలు కనిపించలేదు జనాలు. ఏమంటారా? అంటే కనిపించలేదు. వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్న ముఖ్యం. అప్పుడు జరిగాయి కానీ ఇప్పుడు ఉండే లక్షణాలలో ఆయనకు అంత ప్రధానమంత్రి అంత అనుభవం కానీ అలా లక్షణాలు కానీ ఏమి అంత కనిపించదు. మీ పేరండి? వినోద్ అండి. ఏం చేస్తారండి? నేను టీ టైం ఓనర్ని. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోడీ అవుతాడండి. మోడీయేనా? ఎందుకు మోడీ రావాలంటారు? ఎందుకంటే అయోధ్య కట్టాడు, ఇంకా చాలా మంచి పనులు చేశాడు. అందుకని. మీకు నచ్చింది అయోధ్య రామ మందిరం? బాలరాముని చూసారా? చూడలేదుగా, వీడియోలో చూసాను కానీ చూసాను. అనిపించింది చాలా బాగా కట్టారు. ఓకే. ఇప్పుడు మోడీ హయాంలో దేశ రక్షణ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఆర్మీ వాళ్ళకి కానీ ప్లస్ అందరికి మంచిగా బాగా చేస్తున్నాడు. అంటే ప్రయారిటీ ఇస్తున్నాడు. ఇంతకుముందు ఏంటంటే అలా లేదు కదా, పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు దాడులు కూడా జరగటం లేదు. చాలా మంచిగా ఉంది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు సరిగా చేయలేదు. రాహుల్ గాంధీ భారత యాత్ర దేశం మొత్తం తిరుగుతున్నారుగా. తిరంగానే అయిపోతారండి. మెయిన్ మనం పునాది గట్టిగా ఉండాలి. మంచిగా చేస్తున్నాడు మోడీ. ఎందుకు మంచిగా చేసే వాళ్ళని బాగొట్టుకొని చేయని వాళ్ళని ఎందుకు తీసుకొస్తాం? మోడీ పథకాలు బాగున్నాయా? బాగున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పవర్ రాదంటారా? రాదని అనుకుంటున్నాము 99%. మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా అంటే 80% అలా ఫుల్ అవ్వచ్చు అనుకుంటున్నాం.